శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో క్వాంటమ్ వ్యాలీ అనే ఐడియా ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనకి ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్కిల్స్. ఓకే. ఇది ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏఐ ఎలా మన లైఫ్స్ని డిస్టర్బ్ చేస్తుందో, ఎంప్లాయ్మెంట్ని ఎలా, జాబ్స్ని ఎలా డిస్టర్బ్ చేస్తుందో, ఇండస్ట్రీని ఎలా డిస్టర్బ్ చేస్తుందో మనం చూస్తున్నాం. అన్ని చోట్ల ఏఐ అని అంటున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అలాంటిదే అనమాట. సో క్వాంటమ్ వ్యాలీ ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్స్ వీఆర్ హ్యూజ్ కన్జ్యూమర్స్ ఆఫ్ టెక్నాలజీ అవును. కదా. ఇప్పుడు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ అని క్రియేట్ అయింది కూడా వెరీ అంటే చాలా మంచిగా. డిపిఐ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ పేమెంట్స్, ఈ సిస్టమ్స్ అనేవి వరల్డ్లో చాలా బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యి సక్సీడ్ అయినాయి అంటే అది ఇండియాలోనే. ఇండియన్ పాపులేషన్ దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని తొందరగా కన్జ్యూమ్ చేసి వీఆర్ వెరీ గుడ్ విత్ ఇంప్లిమెంటింగ్ దెమ్. అయితే ఇక్కడ ఏంటంటే ద ఐడియా బిహైండ్ క్వాంటమ్ వ్యాలీ ఏంటంటే, మనం టెక్నాలజీకి కన్జ్యూమర్స్ ఒక్కటే కాకూడదు, టెక్నాలజీని కూడా బిల్డ్ చేసే కేపబిలిటీ మనలో ఉండాలి, మనకే ఉండాలి అనే విజన్తో క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ విల్ బికమ్ ద నెక్స్ట్ హబ్ ఆఫ్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. దీనివల్ల ఏంటి, ఫ్యూచర్ స్కిల్స్ వస్తాయి మనకి, రైట్? దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ R&D పెరుగుతుంది. సో కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ న్యూ టెక్నాలజీస్ కానీ, టాలెంట్ వైజ్ గ్రో చేయడం కానీ ఇదంతా పెరుగుతుంది విదిన్ స్టేట్. జాబ్స్ కానీ, జాబ్స్ అనే కాదు, ఆంటర్ప్రినర్ క్రియేషన్ అది ఎక్కువ అవుతుంది దీనివల్ల. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ జాబ్ క్రియేషన్ కానీ అలా కాదు, ఇట్స్ అబౌట్ అ హోల్ ఈకోసిస్టమ్ డెవలపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్దే చూడండి, అప్పట్లో విజన్ 2020 ఐటీ డెస్టినేషన్గా క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఏంటి, ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూ మనము అవి స్ప్రెడ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యేలాగా ఒక ఇది క్రియేట్ అయింది. దానివల్ల ఏంటి, టెక్నాలజీ, టెక్ టాలెంట్ అనేది బయటకు వచ్చింది, ఇంజనీర్స్ అనేది ఎక్కువ మంది అయ్యారు. యాజ్ అ రిజల్ట్ ఏమైంది, దాని స్కిల్లింగ్ బేస్డ్ యూనివర్సిటీస్ అన్నీ మన దగ్గరకు వచ్చాయి. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, గోయింగ్ టు వర్క్ సమ్వేర్. ఆ వర్క్ ప్లేసెస్ అనేవి మన దగ్గరే క్రియేట్ అయినాయి. సో ఇట్స్ అన్ ఎంటైర్ ఈకోసిస్టమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు యువర్ ఎంప్లాయ్మెంట్ కదా. సో ఎండ్ యూజర్ వరకు మొత్తం నీకు కంప్లీట్ ఆ చైన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో క్వాలిటీ ట్రైనింగ్ క్రియేట్ అవుతుంది, క్వాలిటీ స్కిల్స్ క్రియేట్ అవుతున్నాయి, క్వాలిటీ పీపుల్ క్రియేట్ అవుతున్నారు. సో అదే సిమిలర్గా ఇది దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ విజన్ ఫర్ ఆంధ్ర కదా. అదొక్కటే కాదు, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది దట్ ఈస్ ద మేజర్ ఐడియా ఫర్ అమరావతి ఇప్పుడు. ఎందుకంటే అది ప్రొజెక్ట్ చేయకపోతే వాట్ ఎల్స్ కెన్ యూ గివ్ ఫర్ ఇండియా? ఇంకోటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది, క్వాంటమ్ వ్యాలీ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుని సిలికాన్ వ్యాలీ అంటారు, అలాగా అమరావతికి ఒక రికగ్నిషన్ ఉండాలి కదా. ఆ రికగ్నిషన్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇఫ్ యూ క్రియేట్ అ ల్యాండ్ మార్క్ ఐడియా. సో అది అమరావతికి హీస్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ద క్వాంటమ్ వ్యాలీ ఆఫ్ ద వరల్డ్. అందుకే నాట్ జస్ట్ ఇండియా, ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు వాళ్ళు. సో అమరావతికి ఒక రికగ్నిషన్ అంటూ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్కి ఐటీ డెస్టినేషన్ అని అది వచ్చింది, అట్లాగా టు మేక్ యూ అండర్స్టాండ్ అది అమరావతి అలా క్రియేట్ చేస్తున్నారు. ఓకే, నా ఇది ఒక్కటేనా ఫోకస్ అంటే కాదు. ఎందుకు అంటే ఇప్పుడు అగ్రికల్చర్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆ విజన్లో అగ్రికల్చర్ని సస్టైనబుల్ అండ్ ప్రాఫిటబుల్ చేయాలి అనేది విజన్ ఉంది 2014 నుంచి. ఓకే, మళ్ళీ గ్యాప్ వచ్చి అంత గవర్నమెంట్ మారి ఇదంతా, సో దే హ్యావ్ కమ్ బ్యాక్ టు దట్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటే లైఫ్ స్టాక్, డైరీ, అక్వా, మరీన్ ఇవంతా వస్తాయి కదా. సో ఇప్పుడు ఇఫ్ యు సీ అక్వాలో మరీన్ ఎక్స్పోర్ట్స్ కానీ ఏదన్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఫర్ అక్వా ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా.
ఎందుకు ఆ గోదావరి రీజియన్ నుంచి వాటన్నిటి నుంచి డెల్టా నుంచి చాలా బ్యూటిఫుల్గా వి ఎక్స్పోర్ట్ ఇట్. సో ఇట్ ఈస్ అ హబ్ ఫర్ దాట్ ఆల్సో. సో నెగ్లెక్ట్ చేస్తున్నారా అనేది లేదు. అండ్ అది కాకుండా వేరియస్ హబ్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్కి క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ స్పేస్ టెక్కి కూడా క్రియేట్ చేస్తున్నారు త్రూ క్వాంటమ్ వ్యాలీ. ఎందుకంటే స్పేస్ని ప్రైవేటైజ్ చేయాలని చాలా ప్లేయర్స్ ట్రై చేస్తున్నారు ఇప్పుడు కదా. అంతెందుకు మొన్న స్కై రూట్ది కూడా చేశారు కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ స్టెప్ ఫర్ ఇండియా. సో అట్లాంటి R&D అండ్ రీసెర్చ్ టెక్నాలజీ కూడా క్వాంటమ్ వ్యాలీలో చేయాలనేది చాలా పెద్ద విజన్. ఇప్పుడు ఇండియన్ బేస్డ్ టెక్నాలజీనే బయటికి వస్తే వీ డోంట్ హ్యావ్ టు గో ఎల్స్వేర్ అండ్ వర్క్ కదా. ఇప్పుడు వీఆర్ ద బ్రెయిన్ బిహైండ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్స్ టెక్నాలజీ కంపెనీస్ కదా. బ్రెయిన్ డ్రైన్ అంటారు దాన్ని. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ బ్రెయిన్ డ్రైన్ని ఆపడానికి ఇక్కడే పెడితే బెస్ట్ కదా. సో క్వాంటమ్ వ్యాలీ ఇస్ దట్ బేసిక్లీ ట్రయింగ్ టు స్టాప్ ద బ్రెయిన్ డ్రైన్, బ్రింగింగ్ బ్యాక్ టాలెంట్ టు ఇండియా. సో సపోజ్ ఈ మోడల్ వర్క్ అయిందనుకో, ఆబ్వియస్లీ ఇండియన్స్ కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళు కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఐటీలో కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా అదే జరిగింది కదా. ఇటు అటు మన తెలుగు స్టేట్స్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ యూ సీ మ్యాక్సిమం ఆంటర్ప్రనర్స్ కానీ ఇప్పుడు ఐటీలో పనిచేసే వాళ్ళు అక్రాస్ ద వరల్డ్ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. అది ఎందుకు? అప్పట్లో ఆ విజన్ పడింది కాబట్టి ఇక్కడి నుంచి అందరూ వెళ్ళి ఐటీ కంపెనీస్లో బయట సెటిల్ అయ్యి దే ఆర్ రూలింగ్ ఇట్ no matter what. And Indians are the most hardworking population after Chinese, if you see. Japanese also. So మనకు ఆల్రెడీ అది ఉంది. బై నేచర్ వీఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. తెలుగు వాళ్ళు ఇంకా ఆంటర్ప్రినరియల్. సో వై నాట్ డూ దిస్ సో దట్ ఆ బ్రెయిన్ డ్రైన్ ఆగిపోద్ది ఇక్కడే. అండ్ వీ కెన్ బిల్డ్ టాలెంట్ ఫ్రమ్ విదిన్ కదా, హోమ్ గ్రోన్ టాలెంట్ అవుతుంది కదా. సో అలా. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ సెక్టర్. అదేంటంటే బ్రాండింగ్కి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండింగ్కి చాలా అవసరం. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి, FDI తీసుకురావడానికి, ఫారెన్ ఇన్వెస్టర్స్కి క్వాంటమ్ వ్యాలీ ఇస్ అ న్యూ ఐడియా అండ్ ఇట్స్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలంటే దిస్ ఇస్ ద సెల్లింగ్ పాయింట్ కదా. అదే ఇప్పుడు ఆక్వాకల్చర్ అనుకోండి, ఆక్వా ప్లేయర్స్కి చూపించవచ్చు, అంటే మెరీన్ ప్రోడక్ట్స్ కొనే నేషన్స్కి అవి చూపించవచ్చు. బట్ నాట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్. సో FDI రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే క్వాంటమ్ వ్యాలీ క్యాన్ బీ యువర్ సెల్లింగ్ పాయింట్.